ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. ప్రతి మంగళ శుక్రవారాలలో మహిళల విజయగాథలు, మహిళల స్వయం సమృద్ధితో ఎదిగిన ఎన్నో ఆసక్తికర సంగతులు, పలు రంగాలలో రాణిస్తున్న మహిళలతో ముచ్చట్లే ఈ శక్తి స్త్రీల కార్యక్రమం. ఇయ్యలటి శక్తి కార్యక్రమంలో యోగాసనాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాటి గురించి ఆదిలాబాద్కు చెందిన యోగా శిక్షకురాలు జి సుమాంజలితో తనతో ముచ్చట పెడతారు బి సంధ్యాలీల. ముఖ్యంగా ఈ మారుతున్న కాలంలో మనిషికి పని రీత్యనే కావచ్చు, మారుతున్న ఈ కాలం రీత్యనే కావచ్చు, మనిషికి ఒత్తిడి, టెన్షన్స్, ఇంకా అనారోగ్యం ఎక్కువైపోతున్నాయి. కొందరు ఆరోగ్యం కోసం రకరకాల తీరులుగా యోగా చేయడము, వాకింగ్ చేయడము, ఇంకా రకరకాల వ్యాయామాలు చేయడము, జిమ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం యోగా గురించి మాట్లాడుకుంటే, యోగా అనేది ఆరోగ్యానికి చాలా అవసరం అని అనే కంటే రోజువారీ చేసుకునే పని అని అంటే బెటర్ కావచ్చు. మరి ఈ యోగా ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు ఇప్పుడు వివరంగా తెలియజేయడానికి యోగా ఆసనాలు, యోగా ఉపయోగం గురించి ఎటువంటి వాళ్ళకు ఏ యోగాసనాలు అవసరం, ఆరోగ్యానికి ఎటువంటి యోగాసనాలు అవసరం అనేది మనకు వివరంగా తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఇప్పుడు ఉన్నారు సుమాంజలి గారు. తను యోగా ట్రైనర్. నమస్కారం అండి సుమాంజలి గారు. నమస్కారం మేడం. చెప్పండి. శ్రోతలందరికీ కూడా నమస్కారం. యోగా కంటే ముందు మనకు ఆరోగ్యంగా ఉండడం అనేది అవసరం. ఆరోగ్యంగా ఉండడంలో భాగమే యోగా. యోగా అంటే ఒకప్పుడు పని చేసే వాళ్ళకి అవసరం లేదు, మనకు అవసరం ఉంది యోగా అనేసి మనం అనుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మన జీవిత లక్ష్యం. ఎంత సంపాదన మనం సంపాదించినప్పటికీ సంతృప్తి లేదు. ఉద్యోగం కోసం ఎంత పోటీపడి పని చేస్తున్నా ఆరోగ్యం కోసం మళ్ళీ వెనకాల డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంపాదన అంతా జబ్బుకు ఖర్చు పెట్టుకోవడానికి సంపాదిస్తున్నామా, లేదంటే మనం విలాసాలకు హ్యాపీగా ఉండడానికి సంపాదిస్తున్నామా అనేది ప్రశ్నార్థకమే ఈరోజు పరిస్థితుల్లో. కాబట్టి ఈరోజు ఆరోగ్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఆ ఆరోగ్యం యోగా, ఎక్సర్సైజ్ వాటి వల్ల మనకు మంచిగా లభిస్తుంది. మనం చేసుకునే పనులలో వ్యాయామం చేస్తున్నట్టే ఉంటాయి కదా మనం చేసే పనులు. అవును, పాతకాలంలోనైతే అలాగే ఉంటుండే. మరి ఇప్పుడు మనిషికి యోగా ఈ కాలంలో ఎంత అవసరం, ఏ టైంలలో ఈ యోగా అనేది చేయాలి? మీరు అన్నట్లు ముందు కాలంలో వాళ్ళు చేనులో పనికి వెళ్ళడము అట్లాంటివి చేసిండ్రు, వాళ్ళకి యోగా శారీరక శ్రమలోనే యోగా ఆసనం అనేది కనబడేది. శారీరక శ్రమలోనే కనబడేది. పొద్దున్నే లేచేవాళ్ళు, లేచి మళ్ళీ వాళ్ళు వాకిలు ఊడవడము, ముగ్గులు పెట్టడం. అంతెందుకు ఇప్పుడు కూడా లేస్తారు, మేము కూడా ముగ్గులు పెడుతున్నాం కదా అని అంటే అప్పుడున్న వాకిలి వేరు, ఇప్పుడున్న వాకిలి వేరు. మళ్ళీ మనం ఎక్కువ ఊడ్చినప్పుడు మన శ్వాసక్రియ ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఎక్కువసేపు జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మన డైజెషన్ సిస్టంలో కానీ అన్ని రకాలుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే మొత్తం ఉంటుంది. మళ్ళీ మనం ముగ్గేస్తున్నప్పుడు కూర్చొని వేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇట్లా రెండు కాళ్ళు ఆచి అటు ఇటు అని వేసేవాళ్ళు. మళ్ళీ మనం పైప్ బట్టి చేయడం కానీ అట్లాంటివి చేయడం వల్ల మనకు కొంచెం శారీరక శ్రమ తగ్గిందనే చెప్పొచ్చు. మళ్ళీ మనం మట్టిని టచ్ చేయము, ప్రకృతిని టచ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆరోగ్యం వేరు. ఇంకొక సమస్య గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆడవాళ్ళు ఈ జనరేషన్లో కూడా చాలా వర్క్ చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటికి వచ్చి నాకు బ్యాక్ పెయిన్ అవుతుంది, మంచిగా అనిపిస్తలేదు అని పడుకుంటున్నారు. కారణం ఏమై ఉండొచ్చు? ఏ పని చేసినా ముందుకు వంగి మాత్రమే పని చేస్తావు. ఏ పనైనా బట్టలు వినడం కానీ, బోల్ తోమడం కానీ, ఇంట్లో ఏ పనైనా చెయ్యు. ఎంత కష్టపడు 24 hours ఎంతసేపు కష్టపడినా ముందు పనులు మాత్రమే అమ్మాయికి ఉంటావు. ఒక మహిళకి ముందు వంగి చేసే పనులు ఉంటావు కానీ వెనకాల చేసే పనులు ఉండవు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో బ్యాక్ పెయిన్ని మనం సెట్ చేసుకోవడానికి మనకు కొన్ని ఆసనాలు ఖచ్చితంగా అవసరం. దానికోసం మహిళలకు భుజంగాసనం అని, సర్పాసనం అని, అట్లాంటి ఆసనాలు కంపల్సరీగా అవసరం. ఇప్పుడు మహిళల కోసం అయితే మనం ఇంకొద్దిసేపు అయిన తర్వాత మాట్లాడదాం. మనం ఫస్ట్ అయితే అందరికీ ఏ యోగాసనాలు దేనికి అవసరం అది చెప్పండి. మామూలుగా ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. ఆస్తమా పేషెంట్స్ వాళ్ళకి సంబంధించింది కంప్లీట్గా ప్రాణాయామం అయితే బాగుంటుంది. అంటే శ్వాసక్రియ ఏదైనా ఎక్కువ ఉండే ఆసనాలు ఉంటే వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే
ఆ శ్వాసక్రియ క్లియర్ అవుతుంది వాళ్ళకి. ఆస్తమా పేషెంట్స్కి ప్రాణాయామం, అనులోమ విలోమ ఆసనాలు అవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయి. జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళైతే ఇప్పుడు కొంతమందికి తిన్న వెంటనే తేన్పులు వస్తాయి. అట్లాంటి వాళ్ళు తిన్న వెంటనే ఏ ఆసనం ఎప్పుడు వేయొద్దు, కానీ తిన్న వెంటనే వేయాల్సిన ఒక ఆసనం ఉంటుంది, అది వజ్రాసనం. తిన్న వెంటనే ఒక 15 నిమిషాలు దాంట్లో కూర్చోవచ్చు. కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మొదట్లో, కానీ అలవాటు పడితే మంచిగా ఉంటుంది. అట్లా చేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది, తేన్పులు రాకుండా డైజెషన్ ఈజీగా అవుతుంది. తేన్పులు వచ్చే వాళ్ళకనే కాదు, డైజెషన్ ఇష్యూ ఉన్న ఎవరికైనా కూడా ఆ ఆసనం మంచిగా పనిచేస్తుంది. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ఆసనం ఉంది, దానివల్ల మనం నివృత్తి చేసుకోవచ్చు ఆ యోగాసనం వేసి. ఏ ఆసనమైనా మేడం నివృత్తి చేయదు, కానీ ఆ సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడు వైద్యునికి, యోగా టీచర్కి, యోగా చెప్పే వాళ్ళకి తేడా ఏంటంటే, మనం ఏదైనా సమస్య వస్తే వైద్యుని దగ్గరికి వెళ్తాం. నీకు ఏ సమస్య రావద్దు, నీది సజావుగా జరగాలి అని చెప్పేదే యోగా. ఏదైనా సమస్య వస్తే వైద్యుడు ఉంటాడు కరెక్టే, కానీ అట్లా యోగా అనేది ఆ రకంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సహజంగా ప్రతిరోజు మనం యోగా దినచర్యగా అనుకుంటే ఆరోగ్యం కోసం ముఖ్యంగా ప్రతిరోజు యోగా చేస్తూ పోతే అసలు ప్రతిరోజు ఎట్లా చేయాలి, అసలు యోగా ఎంతసేపు చేయాలి, దేనికోసం చేయాలి, అసలు యోగా మొదలు ఎట్లా పెట్టాలి? అంటే అన్ని ఆసనాలు అందరికీ అవసరం ఉండవు కదా. అవును. ఎంతసేపు చేయాలి? ఈ టైం వరకు చేస్తే మనకు ఆరోగ్యం కావాలి, అంతే. మనకు మంచి ఆరోగ్యం కావాలి, పొద్దున్నే మంచి ప్రశాంతంగా మనసు పనిచేయాలి, మైండ్ పనిచేయాలి, రోజంతా దినచర్య బాగుండాలి, మానసికంగా శారీరకంగా మనం మంచిగా ఉండాలి. అంటే ప్రతిరోజు యోగా అనేది అలవాటు చేసుకుంటే అది ఎంతసేపు చేయాలి, ఏ ఏ ఆసనాలు చేయాలి? ప్రతిరోజు యోగా చేయాలి, కాకపోతే ఇప్పుడు అట్లాంటి నిబంధన ఏం అవసరం లేదు. అంటే నేను ఈ టైంకే లేస్తా, ఈ టైంకే చేస్తా, చెయ్యొచ్చు, తప్పు లేదు. అంటే ఇప్పుడు అంటారు పొద్దున్నే లేచి యోగా చేయాలి, ఆసనాలు వేయాలి, సూర్య నమస్కారాలు వేయాలి. అంటే పొద్దున్నే చేయాలనా యోగా? పొద్దున్నే చేయాలనే నియమం లేదు. కాకపోతే ఏమంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి పొద్దున చేస్తే మంచిది. ఇప్పుడు సూర్య నమస్కారాలు అన్నారు, ఆ సూర్య నమస్కారాలు ఖచ్చితంగా పొద్దున చేయాలి, కరెక్టే. కానీ సూర్య నమస్కారాలు అనేవి సూర్యుడికి ఎదురుగా చేయాలి. ఆ 12 నమస్కారాలు నువ్వు ఏ ఆసనాలు వేసినా వెయ్యకున్నా కేవలం సూర్య నమస్కారాలు 3 సెట్స్, అంటే ఒక సెట్ అంటే 2 సార్లు చేస్తారు. ఎడమకాలతోటి కుడికాలతోటి 2 సెట్స్ చేస్తే ఒక ఆసనం కలుస్తుంది. అట్లా 3 సెట్స్ చేస్తే సరిపోతుంది. రోజుకు 3 సెట్స్ కేవలం సూర్య నమస్కారాలు చేస్తే ఇంకే ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు? సూర్యునికి ముందు, అది కూడా సూర్యకిరణాలు పడుతున్నప్పుడు. అంతెందుకు మేడం, ఇప్పుడు మనము ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే పొద్దున్నే లేచి తులసికి నీళ్లు పోసేవాళ్ళు, నీళ్లు పోసి నమస్కారము పెట్టేవాళ్ళు. మొత్తం ఓపెన్ ఉంటుండే, వాళ్ళకి సూర్యకిరణాలు డైరెక్ట్ పడుతుండే, కాబట్టి వాళ్ళకి డి విటమిన్ అక్కడ వచ్చేస్తుండే. ఇప్పుడు నువ్వు లేచి వేరే టైంలో లేచి నువ్వు సూర్యకిరణాలు రాకముందు చేసినా వేస్టే కదా. సూర్య నమస్కారం 4 గంటలకు లేచి చేసినా వేస్టే కదా. నమస్కారం అంటే సూర్యుడు ఉండాలి, సూర్యుడు ఎదురుగున్నప్పుడు చేయాలి. అట్లా 12 నమస్కారాలు పెడతారు. దీంట్లో కూర్చునేవి, నిల్చునేవి అన్ని ఆసనాలు వచ్చేస్తాయి ఈ ఒక్క సూర్య నమస్కారాలలో. మళ్ళీ మిగతా ఆసనాలు ఏ టైంలో అన్నా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు మీరు అన్నట్టు యోగా పొద్దునే చేయాలా అని అడుగుతున్నారు. అయితే ప్రాణాయామం మాత్రం పొద్దున చేస్తే బాగుంటది. ఎందుకంటే ఖాళీ కడుపు కాదు మేడం. మ్యాటర్ ఏమంటే ప్రశాంతమైన వాతావరణం. అప్పటి వరకు వెహికల్స్ తిరిగి ఉండవు, అవన్నీ జరిగి ఉండవు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పొల్యూషన్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది, నైట్ అంతా సెట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మంచి వెదర్. ఇప్పుడు మనం ఒక మ్యూజిక్ పెట్టుకుని విందాము అని, ఇప్పుడు మనం ఆల్టర్నేట్ గదిలో కూర్చొని పక్షుల మ్యూజిక్ పెట్టుకుంటూ చేస్తున్నాం. అదే అక్కడ నీకు న్యాచురల్గా దొరుకుతుంది కదా. ఆ న్యాచురల్గా దొరుకుతున్నప్పుడు అక్కడ చేయడమే మంచిది కదా. అంటే ప్రాణాయామం లాంటివి కానీ, శబ్దం ఎటువంటి అట్లాంటి లేని సమయంలో చేస్తే ప్రాణాయామం చేయడం కానీ అట్లాంటివి చేస్తే మంచి. మనం ప్రాణాయామం అంటే ఎస్పెషల్గా దేనికోసం? శ్వాస క్రియ చేసేవి కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేవి. కాబట్టి ఆ గాలి మంచిగా ఉంటేనే కదా నువ్వు చేసేది. కాబట్టి ఆ సమయాన్ని ప్రాణాయామంకి ఎంచుకోవాలి. అది ఆ టైంలో చేయాలి అనడానికి రీజన్ అది. మళ్ళీ యోగాసనాలు నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు గృహిణులు, నేను క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి నేను 10 o'clock వెళ్ళేదాన్ని. అప్పటి వరకు వాళ్ళు ఏమంటే 8 o'clock కొంచెం తిని ఉండేవాళ్ళు. లైట్ ఫుడ్ తినాలి, అంటే ఫుడ్ లైట్గా తినాలి, అల్పాహారం తినేసి ఒక 2 గంటలు వెయిట్ చేసి తర్వాత యోగా చేసుకోవచ్చు. నేను క్లాస్ చెప్తా అన్నప్పుడు వాళ్ళు 2 గంటల ముందు తినే ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళ ఇష్టం. కొందరు కొన్ని లిక్విడ్స్ తాగి ఉండేవాళ్ళు.
అది వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి వాళ్ళ సిస్టమ్ని బట్టి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. అదే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే నాన్ వెజ్ తిన్నప్పుడు 4 to 8 hours డైజెషన్ లేట్గా అవుతుంది, కాబట్టి వాళ్ళు 4 hours అయిన తర్వాత యోగా చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు వయసు రీత్యా మనం చూసుకుంటే చిన్నపిల్లలకు కూడా యోగా చేయాలంటున్నారు. ప్రతి ఒక్కరికి యోగా అవసరమే. మరి కొందరు చేయొద్దు అనే నియమం కూడా ఉంది, చెయ్యాలి ఖచ్చితంగా అనేది కూడా ఉంది. అవును. మరి పిల్లలకు, చిన్నపిల్లలకు ఎటువంటి ఆసనాలు ఉంటాయి? ఇప్పుడు వయసు పైబడిన వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి, ఈ ఆసనాలు మాత్రమే చేయాలి, ఎముకలు బలంగా ఉండవు కదా వాళ్ళకు, కాబట్టి మరి వాళ్ళకు ఎటువంటి ఆసనాలు వేయాలి? ఆసనాలు అసలు ఎవరు వేయకూడదంటే శస్త్రచికిత్స జరిగిన వాళ్ళు వేయొద్దు, ఎవరు సర్జరీస్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఒక ఆమె డెలివరీ అయిన తర్వాత 3 months తర్వాతనే యోగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆమెకి ఇంకేమన్నా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే ఆ మధ్యలో, ఆ 3 monthsలో కూడా కాంప్లికేషన్స్ వచ్చి ఉంటే ఆ బాడీ సహకరించిన దాన్ని బట్టి ఇంకొక 1 month 2 months ఆగొచ్చు. అంటే శస్త్రచికిత్సలు అయిన వాళ్ళు కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు అసలు చేయకూడదు. మళ్ళీ ఇంకా మీరు అన్నట్టు బీపీ, బ్లడ్ ప్రెషర్, ప్రాణాయామం లాంటివి అయితే చేయొచ్చు. ప్రాణాయామం, యోగా నిద్ర, వీళ్ళు యోగా నిద్ర చేయడం మంచిది. యోగా నిద్ర అంటే కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అట్లా శ్వాస పైన ధ్యాస పెట్టి చేయడం మంచిది. అట్లా ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ వేసి వంగి పనులు చేయదు. పాదహస్తాసనం అంటే కాలు కింద పెట్టి టచ్ చేయాలి. అట్లాంటి ఆసనాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇటు సైడ్ బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ కదా, ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ ఇచ్చేవి చేయొద్దు బీపీ వాళ్ళు. కొందరికి కొన్ని ఇట్లా నియమాలు ఉంటాయి. అన్ని ఆసనాలు చేయొచ్చు, కానీ కొన్ని ఆసనాలు మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితిని బట్టి. మరి పిల్లలకు, పిల్లలకు అసలు యోగానే అవసరం లేదు. ఏ వయసు వాళ్ళకు కూడా అవసరం లేదు. వాళ్ళని చక్కగా 4 to 6 వరకు వాళ్ళని ఏదైనా ఆడుకోనివ్వండి, పరిగెత్తనివ్వండి. మనం అంటున్నాం పిల్లలు ఆడుకొని రా అని చెప్పి ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని ఆడుకో అంటే ఏం ఆడతారు? మట్టిలో ఆడతలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళకి ఎట్లాంటి ఆసనం ఏం అవసరం మేడం? ఇప్పుడు మీరు పిల్లలు అంటున్నారు, ఇప్పుడు ఇంటర్ నీట్ చదివిన పిల్లలు, వాళ్ళకి అవసరం ఏం యోగా అవసరం అని అంటే వాళ్ళకి ధ్యానం కానీ, మెడిటేషన్ కానీ, వాళ్ళకి అసలు ఇంపార్టెన్స్ తెలుస్తలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే, ఏదైనా యోగా మంచిగా చేస్తున్నప్పుడు, అంటే యోగా చేసే హ్యాబిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ క్రమశిక్షణ అలవడుతుంది. నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేది నీకు అర్థమవుతుంది, అలవాటు అయిపోతుంది. ఇది చేయాలి, అది చేయాలి అని నీకు తెలుస్తుంది. నీ మైండ్ అంటే విచక్షణ నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు నువ్వు ఒక స్కోర్ చేయలేకపోతున్నావు. ఇప్పుడు అందరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటున్నారు విద్యార్థులందరూ. వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు. ఒకరికి జాబ్ వస్తుంది, నాతోటే చదివినోడికి జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తలేదు. అట్లాంటప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతాం కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? ఎవరో ఇచ్చే గైడెన్స్ కాదు, నీ స్వీయంగా నీకు కావాల్సిన ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు యోగా ఇస్తుంది. నీ ఆరోగ్యం నీ దగ్గర ఉన్న తర్వాత నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఈ రోజు లేకపోతే రేపు. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ధ్యానం, యోగా మాత్రమే. మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతుంది. నీ హ్యాబిట్స్ కానీ అవన్నీ నీ కంట్రోల్ ఉన్నప్పుడు నీకేం చేస్తావు? ఇప్పుడు నాకు సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఒక విద్యార్థికి వచ్చినప్పుడు ఏమవుతుంది? వాడికి సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది? నువ్వు యోగా చేయడం కానీ, నువ్వు క్రమశిక్షణ ఉన్నప్పుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. అట్లాంటి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు చేసుకోకుండా నువ్వు ఆగగలుగుతావు కదా. అంటే ఇండైరెక్ట్గా ఎంతమందికి యోగా ఉపయోగపడుతుంది. యోగా అనేది కేవలం ఆసనాలు వేయడం అనేదే మనం మాట్లాడుకుంటాం, కానీ అది కాదు. యోగా అనంటే అది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు యోగా అనేది నార్మల్గా అందరూ చేసే యోగా ఉంటుంది. 40 minutes యోగా ప్రతి ఒక్కరూ చేయొచ్చు. చిన్న ఎంత టైం చేయాలి యోగా? 40 నిమిషాలు చేసుకో. కామన్ గా ఎన్ని నిమిషాలు చేయాలి ప్రతిరోజు అలవాటు చేసుకుంటే? 40 నిమిషాలు చేయొచ్చు. 15 నిమిషాలు నార్మల్గా లైట్ వెయిట్ యోగాస్ ఆసనాలు వేసి, సూక్ష్మాసనాలు వేసి, మిగతా తర్వాత మనకు కూర్చొని ఆసనాలు ఉంటాయి, పడుకునే ఆసనాలు ఉంటాయి, నిల్చొనే ఆసనాలు ఉంటాయి. అట్లా నువ్వు డివైడ్ చేసుకొని నీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి నువ్వు ఏ ఆసనాలు వేయాలని నీకు చేసుకొని దాని ప్రకారం నడవచ్చు. సరే నేను ఇవి అన్నీ చేయలేను, నాకు సమయం లేదు, నాకు ఫుల్ బిజీ ఉంది అన్నప్పుడు ఏం చేయాలనంటే, నువ్వు పడుకొని లేసినప్పుడు అదే బెడ్ మీద నువ్వు పవనముక్తాసనం చేయొచ్చు, కాళ్ళు చేతులని ఆడించవచ్చు. అట్లాంటి ఆసనాలు నువ్వు 15 నిమిషాలు సూక్ష్మాసనాలన్నీ నువ్వు అక్కడే చేసుకోవచ్చు. ఆ ఆసనాలు చేసి నువ్వు లేవచ్చు కూడా. లేచిన తర్వాత నువ్వు మంచి కాఫీయో టీయో తాగిన తర్వాత కూడా కొంచెం సేపు అయిన తర్వాత వంగడము చేయడం చేస్తావు. అట్లాంటప్పుడు నిల్చొనే ఆసనాలు చేయొచ్చు. మళ్ళీ అదే టైంలో ఒకవేళ నీకు స్టమక్ ఇట్లా ఎంటీ ఉంటే నువ్వు సూర్య నమస్కారాలు కూడా చేసుకోవచ్చు కదా.
అట్లా అంటే నేనేం చెప్తున్నా అంటే 40 నిమిషాలు కరెక్ట్గా చెయ్యాలి, కరెక్టే. అట్లాంటి సమయం ఈ రోజుల్లో ఎవరికి లేదు. నువ్వు చేసే పనులలోనే నీ స్టమక్ని చూసుకొని నువ్వు ఆసనాలు వేయడం మంచిది. ప్రాణాయామం విషయంకి వస్తే, ప్రాణాయామం అంటే అనులోమ విలోమ ఉంటుంది. అనులోమ విలోమ అంటే మనకు 2 నాడులు ఉంటాయి, సూర్యనాడి చంద్రనాడి అని 2 రకాలు ఉంటాయి. అయితే మన బాడీని వేడి చేసేది, చల్లగా చేసే నాడులు మనకు ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఒక ఫుడ్ తీసుకొని ఇది హీట్ అవుతుంది, ఇది అది అవుతుంది అని చెప్పేసి అనుకుంటాం. అనులోమ విలోమ చేసినప్పుడు సూర్యనాడి ఒకటి చంద్రనాడి ఒకటి పనిచేస్తుంది. అయితే మనం ఇప్పుడు ఎండకి వెళ్తున్నప్పుడు చంద్రనాడి పనిచేయాలి. అయితే చంద్రనాడి పనిచేస్తే మన బాడీకి కూలింగ్ సిస్టమ్ పనిచేస్తుంది అని అర్థం. అయితే అప్పుడు మన ముందు కాలంలో ఏం చేస్తుండే అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళ చంకలో ఒక సైడ్ కర్చీఫ్ పెట్టుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తుండే అంటే సూర్యనాడి బంద్ అయిపోయి చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది, చల్లదనం రావడం. వాళ్ళు తెలియకుండానే అది ఫాలో అయ్యేవాళ్ళు. అది మనకు కనిపించదు. మళ్ళీ ఇంకొకటి ఏమనంటే వీళ్ళు మహర్షులు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే కమండలం దానిపైన చేతి పెడతారు, అది ఏది లెఫ్ట్ హ్యాండ్ పెడతారు. అంటే వాళ్ళకి చంద్రనాడి ఓపెన్ ఉండొద్దు, సూర్యనాడి. ఎందుకంటే వాళ్ళు హిమాలయాల్లో చేస్తారు కదా, వాళ్ళకి ఆ చంద్రనాడి యాక్టివేట్ అయి ఉండొద్దు, సూర్యనాడి యాక్టివేట్ అయి ఉండాలి. కాబట్టి వాళ్ళు అది ఫాలో అవుతారు. అంటే మనకి ఏది పని చేయాలి అనేది అర్థం అనేది ఉంది. మన వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఒక అర్థం ఉంది, కానీ మనకు తెలియదు. అంతెందుకు మేడం, ఇప్పుడు మహిళల సమస్యలు మాట్లాడితే, ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేయడానికి ఇలపిట వాడేది. అప్పుడు ఏమంటే భుజాలు ఇవన్నీ నొప్పి వచ్చేవి కాదు, స్పాండిలైటిస్ పెయిన్ వచ్చేది, జరిగిపోయేది. అక్కడ వ్యాయామం జరిగిపోయి 2 వర్క్ చేస్తుండే. ఏదైనా కానీ 2 వర్క్ చేస్తుండే సమంగా. సో సమతుల్యత అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, చాకు వాడుతున్నాం, అదేమవుతుంది ఒకటే సైడు ఒకటే కట్ చేయడం వల్ల ఈ హ్యాండ్కి ప్రెజర్ అయిపోతుంది. ఈ హ్యాండ్కి ప్రెజర్ అయ్యేసి వాళ్ళకి ఏమవుతుంది, స్పాండిలైటిస్ స్టార్ట్ అయిపోతుంది. ఏదైనా 2 సమంగా వాడుతున్నప్పుడు వాళ్ళకి అరగడం కానీ, ఈ చేతి అరిగినట్లు కానీ, ఎల్బో పెయిన్స్ కానీ రాకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా వరకు ఎల్బో పెయిన్స్ అని, స్పాండిలైటిస్ అని కారణం ఇదే. చేసే వర్క్స్, అప్పుడు చేసిన వర్క్స్కి ఇప్పుడు చేసిన వర్క్స్కి డిఫరెన్స్ అది. ఇప్పుడు ఆడవాళ్ళ గురించి మీరు గుర్తు చేసిండ్రు కాబట్టి, మరి ముఖ్యంగా మహిళల కోసం ఏ ఆసనాలు బాగుంటుంది? కొంతమందికి చేయొద్దు అనే నియమం కూడా ఉంటుంది. కొన్ని సమయాలలో ఆడవాళ్ళు యోగా చేయకూడదు. అవును. మరి అటువంటి దాని గురించి చెప్పండి. ఏ ఆసనాలు అయితే బాగుంటుంది ఆరోగ్యం కోసం? ఇప్పుడు జనరల్గా మన మహిళలు ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి, థైరాయిడ్, ఇలాంటివి అన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇండైరెక్ట్గా అది మానసికంగా ప్రాబ్లం ఉంటేనే ఇవన్నీ మనం ఎదుర్కొంటాం. అట్లాంటప్పుడు ఒక మహిళ కరెక్ట్గా స్టేబుల్గా ఉండలేదు. కారణం ఆమె మానసిక స్థితి. నేను అంతకుముందు చెప్పినట్లు ఎప్పుడైతే యోగా రెగ్యులర్గా చేస్తారో ఆమె క్రమశిక్షణ కానీ మానసిక స్థితి కానీ కరెక్ట్గా ఉంటుంది. అవునా? మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు తీసుకునే ప్రతిదీ కల్తీ. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు వాళ్ళు ఒక బర్రెకి ఇంజెక్షన్ ఇస్తే దానివల్ల మనకు కూడా ఇప్పుడు తొందర మెచ్యూర్ అవ్వడం అట్లాంటివి అవుతున్నాయి. పాలల్లో కానీ చికెన్ లాంటి వాటికి ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వడం లాంటివి, వాటి వల్ల మనకి తినడం వల్ల తాగడం వల్ల మళ్ళీ ప్యాకెట్స్ లో ఏమి గ్యాస్ ఉంటుంది, వాళ్ళు ప్యాకెట్ పదార్థాలు తినడం వల్ల దాంట్లో తెలియకుండా ఏదో అవన్నీ ఉండడం వల్ల వీళ్ళు తొందర మెచ్యూరిటీ వస్తుంది. అది అందరికి తెలిసిన వాస్తవం. మనం ఇక్కడ యోగాని చేరిస్తే కొంతవరకు తగ్గించవచ్చు. దానికోసం కొన్ని ఆసనాలు ఆడపిల్లలకు యోగా అనేది అలవాటు చేయాలి. దాంతో పాటు అదే నేను చేయాలి. మళ్ళీ వాళ్ళకు బటర్ఫ్లై పోజ్ అని, బదకునాసన్, సూర్య నమస్కారాలు ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేయించాలి. శశాంకాసన్ ఇట్లాంటివి వాళ్ళకు నేర్పించాలి. ఎప్పుడు వాళ్ళు చేయకూడదు అంటే పీరియడ్ వచ్చిన తర్వాత 3 days వాళ్ళు చేయకూడదు, వాళ్ళు అసలే చేయకూడదు. కొంతమందికి 5 days కూడా చెయ్యరు. వాళ్ళ శరీర గుణాన్ని బట్టి 5 days వరకు అవాయిడ్ చేస్తే మంచిది వాళ్ళు అట్లా. ఇప్పుడు అంతెందుకు మేడం, ఇంతకుముందేమో ఆడపిల్లలు ఇప్పుడు మానసికంగా కూడా నెలసరి టైంలో వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. ఎందుకు అంటే కారణం ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇండైరెక్ట్గా అది మానసికంగానే కదా సమస్య. ప్రతి సమస్యకి కూడా ఇదే యోగానే సొల్యూషన్ ఇస్తుంది, యోగానే మంచి దారి చూపిస్తుంది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు గర్భిణీలు కూడా యోగా చేయాలి అని. వాళ్లకు ప్రత్యేకించి యోగాసనాలు కూడా
ఉంటాయి కదా, మరి దాని గురించి చెప్పండి. అవును, గర్భిణీలు కూడా యోగా చేయొచ్చు, కానీ వాళ్ళు ఫస్ట్ 3 months చేయకపోవడం మంచిది. యోగా కంటే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు మొదటి 3 నెలలు అసలు చేయకూడదు. మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు యోగా చేయాల్సిన పనేం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే 37th వీక్ అవుతుందో, 36th వీక్ కంప్లీట్ అయిన తర్వాత 37 వీక్ 36 లేదా 37 వారంలో 37, 38 ఆ వారాలలో బటర్ఫ్లై పోస్ కానీ చేసుకోవచ్చు. అనుగుణమైన డక్ వాక్, బటర్ఫ్లై పోసెస్, వెన్ను నొప్పి ఎక్కువ రాకుండా ఉండడానికి కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సుఖప్రసవం కావడానికి కూడా ఈ బటర్ఫ్లై కానీ కొన్ని ఆసనాలు చేయొచ్చు. కానీ ఇప్పుడు నార్మల్ డెలివరీస్ ఎవరు చేయడానికి కూడా భయపడుతున్నారు. కాకపోతే యోగా అనేది వాళ్ళ మైండ్లో ఉన్న తర్వాత, యోగా ఇంపార్టెన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కానీ ముందు నుంచి కానీ చేస్తున్న వాళ్ళు మాత్రం నార్మల్ డెలివరీకి ఈజీగా సపోర్ట్ ఇస్తారు, ఇష్టపడతారు కూడా. అయితే ఇప్పుడు ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు మనకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఫస్ట్ మనసు విన్నే పడుతుంది. మనసే అన్ని తట్టుకోవాలి, దాన్ని ఫస్ట్ మనం శాంతం చేసుకోవాలి. ఇది చివరిలో మాట్లాడుకుంటున్నాం మనం. మరి మనసుని ఏకాగ్రతగా, ప్రశాంతంగా, మనసు మంచిగా ఉంటేనే ఏ పనైనా మనం చేయగలుగుతాం. ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు అటు ఇటు అయిందంటే అంతే సంగతి. ఒక మాటలో చెప్పాలంటే మనసును ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంచాలంటే, దానికి ఎటువంటి స్ట్రెస్ అట్లాంటివి లేకుండా ఉండాలంటే, మానసికంగా మంచిగా ఉండాలంటే మరి ఏ ఆసనాలు మనసు ప్రశాంతంగా ఉండాలంటే చేయాలి మరి? అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగా అనేది రెగ్యులర్గా చేయాలి. మళ్ళీ ఇంకొక విషయం, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తే మనకి ఏమంటే క్రమశిక్షణ అలవడుతుంది. ఇంకొక విషయం ఏమంటే, మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కానీ, అంటే మన పొట్ట యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్న బోధస్య యోగభవతి దుఃఖ. అంటే మనం ఏదన్నా కానీ మితంగా తీసుకున్నప్పుడు అది మంచిగా పనిచేస్తుంది. తినడం కానివ్వండి, పడుకోవడం కానివ్వండి, రెస్ట్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా కానీ ఏది ఎక్కువైనా మంచిది కాదు. ఫుడ్ ఎక్కువ ఉన్నా బాడీలో మంచిది కాదు, నిద్ర ఎక్కువ ఉన్నా మంచిది కాదు. ఏది మంచిగా లేకున్నా కూడా మన మానసిక స్థితి పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే నువ్వు తినే ఆహారం నీ మీద ఎఫెక్ట్ చూపించింది, నువ్వు చేసే పని నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఏది నువ్వు సరిగ్గా చెయ్యనప్పుడు నీ మానసిక స్థితి కరెక్ట్గా ఉండదు. నువ్వు ఏదైనా కరెక్ట్గా చేయాలంటే అదే యోగా. అన్నీ కరెక్ట్గా చేయడమే కదా యోగా. యోగా అనంటే నడుము వంచడం, కాళ్ళు వంచడం ఇట్లాంటిది కాదు. నువ్వు అన్నీ కరెక్ట్గా సమపాలల్లో సమతుల్యంగా చేసినప్పుడే దాన్ని యోగా అంటారు. అంటే మానసిక స్థితి కరెక్ట్గా ఉండాలంటే నువ్వు రెగ్యులర్గా యోగా చేయు, లేదంటే యోగం నీలో నింపుకో. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు కొంచెం సేపు యోగా చేసి నువ్వు ప్రశాంతంగా ఉండు, నీకు ఎక్కడ ఏది చేయాలో నువ్వు తెలుసుకో. మళ్ళీ ఎంటీ స్టమక్ తోటే చేయాలనేది రూల్ కాదు. తిన్న తర్వాత 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది, 40 minutes చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంటీ స్టమక్ తోటి 40 minutes చేయు. మళ్ళీ ఇప్పుడు యువత ఎట్లా జిమ్ సైడ్ వెళ్తుంది, జిమ్ సైడ్ వెళ్తే తప్పు లేదు, కాకపోతే నువ్వు ఏం పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జిమ్కి యోగాకి తేడా ఏంటి? అదే ఇప్పుడు ఒక మేస్త్రి పని చేస్తాడు, అతనికి ఏమవుతుందంటే ఎంత పని చేస్తాడో అంత తింటాడు కూడా, అతనికి ఆకలి అవుతుంది. అంటే కండపుష్టి అతనికి అవసరం కాబట్టి అతను తింటేనే పని చేయగలుగుతాడు కాబట్టి అతను ప్లేట్ అంతా పెట్టుకొని తింటాడు. నువ్వు ప్లేట్ అంతా పెట్టుకొని తిని నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఓకే. అంటే క్యాలరీస్ అనేవి తొందరగా బర్న్ అవుతాయి జిమ్ చేయడం వల్ల. అక్కడ నువ్వు స్థిరంగా స్టేబుల్గా ఉంటున్నావు అంటే బర్న్ అవుతున్నాయి అంతే. అది జిమ్ అని అంటే నువ్వు ఒక షేప్కి వస్తావు, వెయిట్ పెరుగుతావు, లేదంటే వెయిట్ గెయిన్ అవుతావు. అది ఎంత స్థిరంగా జరుగుతున్నది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అది నువ్వు మైండ్ స్టేబుల్గా ఉంటున్నావా అవన్నీ దానికి సంబంధం లేదు జిమ్కి. మళ్ళీ వాళ్ళు కింద వంగడము చేయడము అట్లాంటివి కూడా చేయలేరు. అంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే యోగా చేసే వాళ్ళకి ఎట్లా అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, మళ్ళీ ఏ సమస్యలైనా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఇది మనసుకు సంబంధించింది, ఇది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది జిమ్ అనేది. ఇది మనసు శరీరానికి సంబంధించింది యోగా. మానసికంగా, శారీరకంగా కరెక్ట్గా ఉండాలంటే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయం అనేది లేకుండా ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మనకు చేయాలి అనిపించినప్పుడు చేయడమే యోగా, అంతే అంటారా? అవును. ఓకే. ఈ మానసిక శారీరక ప్రశాంతత కోసం, శరీర ఆరోగ్యం కోసం మంచి విషయాలు యోగా
ద్వారా మాకు తెలియజేసిండ్రు. ధన్యవాదాలండి సుమంజలి గారు. ఇంతవరకు చాలా విషయాలు మా శ్రోతలకు పంచుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పటిదాకా విన్నాం యోగా ఇన్స్ట్రక్టర్ సుమాంజలితో ముచ్చట. యోగా ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి శక్తి స్త్రీల కార్యక్రమంలో. వచ్చే శుక్రవారం శక్తి స్త్రీల కార్యక్రమంలో మరిన్ని కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.